ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎలక్షన్స్ అయితే హోరాహోరుగా ఉంది. సో ఎక్కడ చేసిన అయితే జోరుదారుగా అయితే సో నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది. సో ఒకసారి బస్తీ వాసులు అంటే ఉన్నటువంటి 3 పార్టీలలో కాంగ్రెస్కి మద్దతు ఉందా, లేకపోతే బీఆర్ఎస్కి మద్దతు ఉందా, లేకపోతే బీజేపీకి మద్దతు ఉందా, ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. బీఆర్ఎస్. మీ పేరన్నా? శివాచారి. ఇక్కడే ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? 10 సంవత్సరాల నుండి. అంటే ఇప్పుడు 22 నెలలకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది కదా, సో ఇప్పుడు ఎట్లాగో మళ్ళీ రూరల్ పార్టీ అదే ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు తక్కువ ఉంది మేడం, తక్కువ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పట్లో ఇప్పుడు లేదు, అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ చాలా కుట్రలు అవుతున్నాయి అందరికి, ఇంట్లో పడతలేదు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడైతే నవీన్ యాదవ్కే డిక్లరేషన్ ఇచ్చారు కదా, మరి ఇక మాకు తెలియదు, ఆయన గురించి మాకు తెలియదు అండి. ఇక్కడ మాకు బీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందా? ఎట్లా చెప్తారు బీఆర్ఎస్ వస్తుందని? అంటే అంటే తను చనిపోయారని చెప్పేసి సానుభూతి ప్రకారంగా వాళ్ళ భార్యని కదా మేడం, వాళ్ళ భార్యకి ఇస్తాను. సో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవచ్చు మీ బీఆర్ఎస్? ఇక చెప్పలేము మేము అది. సో అంటే ఇప్పటి వరకు ఎట్లుంది పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడంటే అంత లేదు మేడం, అంత లేదు. అంటే మీకు అనుకున్నటువంటి 6 గ్యారెంటీలైనా అవన్నీ పెట్టడం జరగలేదు? గ్యాస్ ఇచ్చిందా వాళ్ళ లేడీస్కి లోన్ ఇస్తా అని చెప్పిండ్రు, అది ఏడిచ్చింది ఇవ్వలేదు. ఒకటే చేసింది, బస్ ఒకటే ఫ్రీ చేసిండ్రు అంతే. అన్నీ వేస్తే ఇంకా అన్నీ వేయలే కదా. సో మీ ఓటు ఎవరికి వేస్తారు? మాది ఇక్కడ బీఆర్ఎస్ఏనా? ఓకే. అప్పటి నుంచి బీఆర్ఎస్ మాది. అంటే మళ్ళీ అధికారంలో మీరు బీఆర్ఎస్ చూడాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ మంచిగా వేసింది, ఎందుకు అవుతాయి మన పాపం, అని మంచిగా వేసింది. ఎందుకు అంటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించిండు కదా, ఇప్పుడు వీళ్ళు జస్ట్ 22 నెలలే కదా, అట్లా ఏం చేయలే కదా. ఇంట్లో కొంచెమే చూపించిండు, కొంచెం వేస్తే కాకపోతే కానీ కొంచెమే అన్నీ చేస్తుండ్రు. ఇంకేమైతే మేడం కాదు.